చూడండి సోదరులారా, మన క్రాప్ అప్డేట్ అనమాట. చూడండి, అద్భుతం అనమాట. చూడండి సోదరులారా, అమేజింగ్, నైస్ ఫ్రూట్ సెట్టింగ్, వెల్ గ్రోత్, వెల్ మెచ్యూరిటీ, మంచి అంటే క్రాప్ ఎలా అంటే క్రాప్ ప్యాటర్న్ ఎలా అంటే ఒక యూనిఫామ్ అనమాట. ఇంతవరకు కూడా ఏమీ దీనికి కెమికల్స్ కానీ ఏమీ లేదు, జస్ట్ నార్మల్ ఫర్టిగేషన్స్, సేమ్ మీకు ఇది చెప్పినట్లే సేమ్ కంటిన్యూషను. క్రాప్ హెల్దీ కానీ చూడండి. సో మేము చేస్తున్న క్రాప్స్లో ఇదొక ఫైనెస్ట్ ఫీల్డ్ సోదరులారా. ఇది చూడండి మీరు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై Feb or first week of March crop harvest will happen. అప్పటి వరకు ఏంటంటే కొంచెం దీనికి న్యూట్రియంట్స్ ఇచ్చుకుంటా, ఫర్టిగేషన్ చేసుకుంటా. చూడండి సోదరులారా, ఫ్రూటింగ్ ఎలా అవుతుందో చూడండి మీరు. ఫ్రూటింగ్ అనేది సోదరులారా ఈ విధంగా అద్భుతమైన ఫ్రూటింగ్ కావాలన్నమాట. చూడండి, ఈ విధంగా అద్భుతమైన ఫ్రూటింగ్ కూడా వద్దాం. అట్లా చేసుకుంటా నీట్గా కట్టుకుంటూ పోవాలి. బెటర్ పర్ఫార్మెన్స్, పర్ఫెక్ట్ ఈల్డ్. ఏంటంటే ప్రతి క్రాప్ చూపించడం మాకు కష్టంగా వస్తుంది. కొంతమంది మా క్లయింట్స్ ఏంటంటే వద్దు చూపించొద్దు అంటారు క్రాప్స్ని. కానీ రైతు సోదరుల కోసం, రైతులకు ఏదో సేవ చేయాలి, వాళ్ళకి ఏదో నాలెడ్జ్ ఇద్దామని చెప్పి నేను బై ఫోర్స్తో చేస్తున్నాను. ఇది కూడా సోదరులారా, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ సోదరులారా. ఇది ఎవరైనా సరే, చాలామంది వాళ్ళ యూట్యూబ్లో స్లర్రీ చేయండి, పిండి కలపండి, రకరకాల యూట్యూబ్లు పెట్టి జనాలు డిస్టర్బ్ చేస్తున్నారు సోదరులారా. మీరు ఎవరిని నమ్మొద్దు. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నా సోదరులారా. దీంట్లో మేము ఎటువంటి పిండి కానీ, ఎటువంటి కలుపు మందులు కానీ, ఎటువంటి స్ట్రాంగ్ పెస్టిసైడ్స్ మేబీ ఒకటే ఏదో వాడుంటుంది స్టార్టింగ్లో. ఇంక పెస్టిసైడ్స్ అసలు మేము స్టాప్ చేసాము. ఇది మన స్టార్టింగ్లో త్రిప్స్ వాడాం. సో దయచేసి అర్థం చేసుకోండి సార్, ఇందులో ఊజులు కానీ ఏమి లేవు. సో వ్యవసాయం చేయండి సోదరులారా, కొంచెం యూజ్ఫుల్గా బాగా మీరు డెవలప్ అయ్యే విధంగా చేసుకోండి. ఎవరైతే పీపుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారో, ఆ స్లర్రీ కలుపు, లేకపోతే ఈ జీవామృతం కలుపు, అది ఇది ఇవన్నీ వద్దు సోదరులారా. దయచేసి అట్లా కలిపే దాదాపుగా కొన్ని 100 ఎకరాలు పోయినాయి సోదరులారా. మీరు ఎవరిని నమ్మొద్దు సోదరులారా. ఇది నేను కేవలం చూపించేది సైంటిఫిక్ మెథడ్లోనే, సైంటిఫిక్ ఫార్ములేషన్స్లో వెళ్తేనే, సైంటిఫిక్ స్ప్రేస్లోనే. సైంటిఫిక్ అంటే ఏందిరా బాబు, అందరికీ ఒక పిచ్చెక్కుది నేను చెప్పే మాటలు. సైంటిఫిక్ ఇన్ ద సెన్స్, మొక్కకి ఏం కావాలి, మొక్కకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దాంతోనే మనం ముందుకెళ్ళాలి. అంతే తప్పనిచ్చి నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు కనుక చేసుకుంటూ పోయినా అనుకో, క్రాప్ హెల్త్ కానీ, మొక్క యొక్క ఆరోగ్యం కానీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది సోదరులారా. నేను చెప్పే ఈ యొక్క పాయింట్ మీరు దయచేసి అర్థం చేసుకొని ఒకసారి మీరు కూడా గ్రహించండి దయచేసి. సో కైండ్లీ, సో ఎటువంటి పవర్ఫుల్ థింగ్స్ కానీ ఏం చేయొద్దు. సో ఏమీ కాంప్లికేటెడ్ థింగ్స్ కూడా చేసుకోవాలి సోదరులారా. అద్భుతం సోదరులారా, చూడండి. సో ఓవరాల్ ద పర్ఫార్మెన్స్ ఇస్ నెంబర్ 1. సో కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఎవరైతే మనకి స్లర్రీలు వాడండి, జీవామృతం వాడండి, అది ఇది అని చెప్తూ ఉంటారు సోదరులారా, ప్లీజ్ వాళ్ళని మీరు దయచేసి వాళ్ళ మాటలు వినొద్దు. మీరు వాళ్ళని విని కనుక మీరు ట్రాప్లో పడిపోతే సోదరులారా, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు సోదరులారా, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, మీ పంటను కూడా ఎవరు కాపాడలేరు సోదరులారా, గుర్తుపెట్టుకోండి. మీరు ఓన్గా మీ ప్రాక్టికల్గా రోజు మీ పొలాన్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటా ప్రాపర్గా మీరు వ్యవసాయం చేయడానికి ట్రై చేయండి సోదరులారా. ప్రాక్టికల్ నాలెడ్జ్
ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మించిన వ్యవసాయం ఏది లేదు సోదరులారా. దయచేసి మీరు 2-3 తప్పులు చేయండి. మీరు చేసిన తర్వాత మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది బయటపడుతూ ఉంటుంది. అంటే పంట ఎలా చేయాలంటే సోదరులారా, దానికి రిక్వైర్మెంట్ అంటే దానికి నిజంగా ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఏముందో దాన్ని చూసి మనం చేసుకోవాలి సోదరులారా. దీనికి ఎన్నో టైప్స్ వర్షాలు పడ్డాయి, చాలా సఫర్ అయింది మొక్కలు. 7-8 డేస్ కంటిన్యూస్ రైన్స్ ఉన్నాయి. స్టిల్ నీకు ఎటువంటి ప్రాబ్లం కాలేదు సోదరులారా. ఎందుకంటే మనము ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మెడిసిన్స్ కానీ, మనం వాడే మెడిసిన్స్ కానీ అన్నీ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సోదరులారా. దాదాపుగా ఏంటంటే అన్నీ మనం వాడే ప్రతి వస్తువు కూడా ఏంటంటే మొక్కకి నిజంగా అవసరం ఉంటేనే మనం చేస్తున్నాం. అలా అని చెప్పి ఓవర్ ఫర్టిగేషన్ చేయటం కానీ, ఓవర్ పెస్టిసైడ్స్ కొట్టడం కానీ ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేదు. సో ఇది మీకు ఎందుకు చూపించాల్సిందంటే, దయచేసి మీరు కూడా ఏంటంటే మంచి రిజల్ట్ తీసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి. చూడండి, ఏడు దానిమ్మ మళ్ళీ ఇప్పుడు రేట్ వచ్చింది, బాగా క్రాప్ రేట్ వచ్చింది. ఏముంది, కాయలు వచ్చేస్తే రేట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ప్రాపర్ బయోస్టిమ్యులేట్స్ వాడండి సోదరులారా, అద్భుతమైన రిజల్ట్స్. ఫర్టిగేషన్స్ బాగా చేసుకోండి, ప్రాపగేషన్ చేయండి. సో ప్రతిదీ ఏంటంటే ఈవెన్ మీకు నాలెడ్జ్ ఉన్నా కానీ, లేకపోతే మీలాంటి వ్యక్తి ఇంకెవరికైనా నాలెడ్జ్ ఉన్నా కానీ ఆ నాలెడ్జ్ని మీరు తీసుకోండి, చేయండి, అబ్జర్వేషన్ చేసుకోండి, దాని ప్రకారం మీరు ముందుకెళ్ళండి. సో అమేజింగ్ రిజల్ట్స్ చూడాలి, చూడండి, బెటర్ పర్ఫార్మెన్స్. ఫ్రూట్ సైజ్ చాలా బాగుంది చూడాలరా, ఫ్రూట్ క్వాలిటీ కానీ నెంబర్ 1, చాలా బాగుంది చూడాలి. వినబడాలి చూడాలరా, ఫ్రూటింగ్ చూడండి ఎట్లా పడదు, హెల్దీ ఉండాలి ఫ్రూటింగ్ వచ్చేసి. ఈ క్రాప్ వచ్చేసి సోదరులారా కర్ణాటక కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే క్రాప్ ఇది. ఆంధ్రప్రదేశ్లో ప్యూర్ ఆంధ్రప్రదేశ్లో పంట ఇది. వాతావరణం వాటికి సంబంధం లేదు, మంచి ఫర్టిగేషన్ చేసుకుంటే ఏదైనా బ్రహ్మాండంగా వచ్చింది. ఇది మీకు ఎగ్జాంపుల్ అన్నమాట చూడాలరా. సో ఈ విధంగా మనం చేసుకుంటే మంచి చూడాలరా. చూడండి కాయ సైజ్ ఎంత బాగా వచ్చింది, చూడండి అద్భుతం, చూడండి. సో చూడండి సోదరులారా, అద్భుతమైన ఫ్రూటింగ్ నెంబర్ 1, మంచి గ్రోత్, క్వాలిటీ బాగుంది. సో నైస్ పర్ఫార్మెన్స్, ఫ్రూట్ క్వాలిటీ కానీ, ఫ్రూట్ సైజ్ కానీ, టెక్చర్ కానీ, డెన్సిటీ కానీ చూడండి సోదరులారా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూటింగ్ ఆల్సో చాలా బాగుంది, సీడ్ కౌంట్ కానీ, టెక్చర్ బాగుంది, స్కిన్ కానీ, ఇన్సైడ్ పెపమ్ కానీ, సీడ్ ఫార్మేషన్ కానీ, లోపల వాటర్ కంటెంట్ కానీ, పర్ఫార్మెన్స్ అని బాగానే ఉంది. సో మెయిన్ ఏంటంటే మనకి క్రాప్లో ఉన్న స్పోర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. స్పోర్స్ అనేవి చాలా హెల్తీగా ఉన్నాయి చూడండి. ఈ స్పోర్స్ అనమాట మెయిన్ సోదరులారా, కాయని హెల్తీగా ఉంచడానికి ఈ స్పోర్స్ అనేవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. సో నైస్ పర్ఫార్మెన్స్.
బెటర్ ఈల్డ్. సో ఈ విధంగా క్రాప్స్ తీయచ్చు సోదరులారా. చూడండి, బెటర్ గ్రోత్, నైస్ పర్ఫార్మెన్స్. సోదరులారా, నో కెమికల్స్, నో కలుపు మందు, నో వీడ్ సైడ్స్, నో పిండి, no pindi, any pindi, even including yap pindi also not. So this is a crop performance. But finally ఏంటంటే క్రాప్ యొక్క ద హెల్త్ కండిషన్ అనేది చాలా ఇన్స్పైర్గా ఉందన్నమాట. ఫార్మింగ్ అనేది సైన్స్ అనేది ఎలా పోవాలి, సైన్స్లో ఎలా తీయాలి, సైన్స్తోనే మనం ఎట్లా వెళ్ళొచ్చు. సైన్స్ చేయటం అనేది ఏంటంటే ఫార్మర్కి 4 రూపాయలు సంపాదించి పెట్టే విధంగా ఎలా చేయాలనేది మెయిన్ టాస్క్ అనమాట సోదరులారా. సో మామూలుగానే క్రాప్ చాలా బాగా హెల్తీగా ఉంది. పర్ఫార్మెన్స్ ఆల్సో వెరీ నైస్. ఈవెన్ స్టెమ్ కానీ అంటే ఈవెన్ కాడలు కానీ అద్భుతం అన్నమాట. ఈవెన్ కాడలు కానీ చూడండి సోదరులారా, అద్భుతమైన రిజల్ట్ సోదరులారా. చూడండి సోదరులారా, ఈ విధంగా క్రాప్స్ వేసుకోండి సోదరులారా. ఇంతవరకు ఎటువంటి హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ కానీ ఏమీ వాడలేదు. క్రాప్ సైజ్ వచ్చేసి మీన్స్ క్రాప్ ఏజ్ వచ్చేసి దగ్గర 3.5 months ఆల్మోస్ట్. So see that amazing performance, nice. చూసారా కాయ ఫ్రూటింగ్ కానీ యొక్క స్ట్రక్చర్ కానీ అద్భుతం సోదరులారా. చూడండి, చాలా బాగా వచ్చింది క్రాప్. మన టార్గెట్ వచ్చేసి కనీసం 500+ వెళ్ళాలి. సో ఖచ్చితంగా రీచ్ అవుతాం. అందులో మీకు ఎటువంటి డౌట్స్ ఏమి ఉండదు. చాలా నీట్ అండ్ క్లీన్. చూడండి, ప్లాంట్ హెల్త్ కానీ స్టెమ్ కానీ మీరు ఎవరైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి సోదరులారా. ఈ స్టెమ్ని మేము ఎంత బాగా వలిపించాము చూడండి. ఈ స్టెమ్ని ఎలా వలిపించాము చూడండి. మేము పండించిన పంటల్లో సోదరులారా, ఐ హోప్ ఇది మీకు చెప్పాను ఆల్రెడీ, ఇజ్రాయలీస్ అండ్ యూరోపియన్ స్టాండర్డ్స్తో చేసిన ఇది చూడండి 4 కాయలు అనమాట. ఇది 4 కాయలు. బాబు ఇప్పుడు ఎస్ఓపి గాను మెగ్నీషియం 2 కలిపేయండి. ఒక్క బ్యాగ్ కాదు, 4 వేసేయండి. హాఫ్ మెగ్నీషియం కలిపి 2 పక్కన వదలండి. ఓకే, తర్వాత అయిపోయిన తర్వాత ఎస్ఓపి కలిపి మళ్ళీ వదిలేయండి. అట్లా 2 పక్కల వెళ్ళండి, తొందరగా చేయండి. సో పర్ఫార్మెన్స్ గుడ్. ఓన్లీ మైక్రో ఎలిమెంట్స్ ఓన్లీ స్ప్రేడ్. నేను ఇది యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ పంట సోదరులారా. సో జనరల్గా ఏంటంటే నేను ఈ 2nd year 3rd year 4th year 5th year చాలా వరకు చెట్లు చూసాను సోదరులారా. ఇంత స్టెమ్ హార్డ్నెస్ అనేది కాదు, ఈ బ్రాంచ్ గ్రోత్ కానీ చూడండి, ఈ బ్రాంచ్కి ఉన్న నోట్స్ చూడండి ఎంత బాగా ఫామ్ అయినాయి చూడండి సోదరులారా. ఇది ముళ్ళు అనుకుంటే ఇవన్నీ ఏంటంటే నోట్స్ చూడండి, ఎన్ని నోట్స్ ఏర్పడినాయి చూడండి. ఫార్మింగ్ అంటే ప్రతి నోడ్కి ఒక్కొక్క ఈసారి ఏంటంటే ఎన్ని కాయలు పడతాయి. ఇక్కడి నుంచి స్టార్ట్అప్ చేసుకుంటే ఇవన్నీ మీకు ప్రతి నోడ్కి ఇంటర్నల్ నోడ్కి ఏంటంటే నీకు ఫ్రూట్స్ పడతా ఉంటాయి. ఇవన్నీ ఫస్ట్ క్రాప్ సోదరులారా. కానీ మీరు చూసే వాళ్ళకి ఏంటంటే ఇది ఫస్ట్ క్రాప్లో ఫీల్ గారు. ఇది యాజ్ యూజువల్ సోదరులారా, పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది.
క్రాప్ ప్యాటర్న్ కానీ చాలా హెల్తీగా ఉంది. ఈవెన్ మీరు చూడొచ్చు, ఈ చూడండి బ్రాంచ్ హెల్తీనెస్ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. చూడండి ఇలా పడాలన్నమాట బ్రాంచ్ హెల్తీనెస్ అంటే. ఈ నోట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మేజర్. ఇలా ఉంటేనే మీకు నెక్స్ట్ టైం వచ్చే క్రాప్ ఏంటంటే ఫ్రూటింగ్ అనేది ఎక్కువ కావడానికి మీకు ఒక అద్భుతమైన ప్రాక్టీస్ అనమాట ఇది. ఇలా చేస్తేనే మీకు నెక్స్ట్ టైం మంచి మీకు ఫ్రూటింగ్ పడుద్ది అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే మీకు క్రాప్ హెల్తీ కానీ, ఈవెన్ స్టెమ్ కానీ, లీవ్స్ కానీ, ఈవెన్ ఫ్రూట్స్ కానీ, ఓవరాల్గా ఏంటంటే బెటర్ పర్ఫార్మెన్స్. సో ఈ విధంగా సోదరులారా మనం ఏంటంటే ఫర్టిగేషన్లోనే మొత్తం దీని యొక్క ప్లే అంత ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనము ప్లానింగ్తో ప్రకారం చేసుకుంటే ఏంటంటే బెటర్ రిజల్ట్ వస్తాయి. సోదరులారా దయచేసి చెప్తున్నాను, ఎవరైనా సరే పిచ్చి పిచ్చి మందులు కొట్టుకోవద్దు, పిండి వేసుకోవద్దు, కసువు మందులు కొట్టుకోవద్దు. బయోస్టిమ్యులేట్స్ కొట్టుకోండి ఖచ్చితంగా. బయోస్టిమ్యులేట్స్ కొట్టుకోవటం వల్లనే ఈ రిజల్ట్స్ అనేవి పాసిబుల్ అయినాయి. ఓన్లీ ఇందులో పాజిటివ్నెస్ ఏంటంటే బయోస్టిమ్యులేట్స్. ఇది 100% బయోస్టిమ్యులేట్స్ వాడిన పంట ఇది. బయోస్టిమ్యులేట్స్ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ పెస్టిసైడ్స్ ఆర్ ఫంగిసైడ్. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్లాంట్ న్యూట్రిషన్లో ప్లాంట్కి కావాల్సిన రెగ్యులర్ ఎలిమెంట్ అన్నమాట. సో ఇవి కొంచెం పాతే అనమాట. క్రాప్ ఫస్ట్లో ఉన్నప్పుడు కొంచెం జరిగిన ప్రాబ్లమ్స్ ఇవి. దీన్ని బట్టి మీరు ఏమైనా ఫీల్ కావద్దు. ఇది మేము రాతలకి వచ్చిందనమాట, ఇది ట్రిప్స్ ఇది. సో వీ హ్యావ్ డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ ఏజ్ ఉన్నాయి. 3 సార్లు వచ్చింది పోతుంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ ఇది నెంబర్ 1. స్టిల్ ఇప్పటికీ ఊజీ కానీ, ఆంథ్రాగ్నోస్ కానీ, ఎటువంటి బ్లైట్ కానీ, ఎందుకంటే మీరు ప్రాపర్ యూనిఫామ్కి వెళ్తే ఏమీ రాదు మీకు, బ్లైట్ కానీ ఏం లేదు. లైట్గా ఏంటంటే స్కార్చింగ్ జరిగింది. ఫర్టిగేషన్స్ అనేవి కొంచెం ఫర్టిగేషన్ చేసేటప్పుడు కొంచెం ఇష్యూస్ రావడం వల్ల ఏంటంటే స్కార్చింగ్ జరిగింది. స్కార్చింగ్ అనేది కొంచెం ఇష్యూ అనమాట, వేరేం లేదు. లైట్గా స్కార్చింగ్ రావడం వల్ల సన్బర్న్ పడింది లైట్గా. సో దీన్ని కంట్రోల్ చేస్తాం. ఎక్కడన్నా 1 or 2 ఫ్రూట్స్ కనేసి కొంచెం ఉంది లైట్గా. సో అద్భుతం అనమాట సోదరులు, చూడండి బెటర్ పర్ఫార్మెన్స్. ఇవి ఎందుకు కట్టామంటే సోదరులారా, యాక్చువల్గా మేము ఫస్ట్లో అంటే కొమ్మ స్ట్రాంగ్ లేక సోదరులారా, ఫస్ట్లో ఏంటంటే మేము ప్రూనింగ్ చేసినప్పుడు ఏంటంటే కటింగ్ పోయినప్పుడు కొన్ని బ్రాంచెస్ బై మిస్టేక్ వాళ్ళు కింద వచ్చేట్టు కట్ చేసాం. దానివల్ల ఏంటంటే ఫ్రూట్ అనేది మన భూమికి టచ్ అవుతుంది కాబట్టి మేము కట్టాల్సి వచ్చింది. రిమైనింగ్ అన్నీ అవసరం లేదు, కట్టాల్సిన అవసరం లేదు. చాలా నీట్గా హెల్తీ ఉంది క్రాప్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టుకు అవసరం, ఇక్కడ అవసరం ఉన్నట్టు చేసాము. సో దయచేసి మందులు అనేవి అయినా సరే కానీ ఫర్టిలైజర్స్ అనేవి డ్రిప్పుల దగ్గర వేయద్దు దయచేసి. వీలైనంతగా వాటర్ సాల్యుబుల్ వదలండి. ఫర్టిగేషన్ ఫార్ములాస్ అనేవి ఏదైతే రెగ్యులర్గా మీకు షాపుల్లో దొరుకుతాయి అవి కొనొద్దు, అవి చేయొద్దు. ఫర్టిగేషన్ ఫార్ములాస్ అనేవి మీరు చేసుకోండి. చూడండి ఈ ఫ్రూట్ గ్రోత్ ఎంత క్లీన్గా ఉందో. ఫర్టిగేషన్ ఫార్ములాస్ అనేవి మనం చేసుకోవాలి, మనకి ఇష్టం ఉన్నట్టు క్రాప్ రిక్వైర్మెంట్ని బట్టి ముందుకెళ్ళిపోవాలి. నేను చూసిన క్రాప్లో సోదరులారా, ఇది మిడ్ క్రాప్, ఇది ఆల్మోస్ట్ 3.5 years. ఇంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్రాప్ ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. ఇది కూడా ఫస్ట్ క్రాప్. స్టెమ్ కానీ, స్టెమ్ హ్యాపీనెస్ కానీ, గుల్లాక్ కేన్ ఉంటుంది సోదరులు, అది వాడండి, బాగా పనిచేస్తుంది. మీకు ఆల్రెడీ ఫస్ట్ నేను చెప్తాను ఉన్నాను ఏ ఎక్కువ వాడాలి, ఏం చేయాలి.
ఫేక్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఫేక్ నాలెడ్జ్ తీసుకొని ఫేక్ అగ్రికల్చర్ చేసి మునిగిపోదు సోదరులారా. అందరూ మునిగిపోయారు చాలామంది ఈ సంవత్సరం. దయచేసి మీరు మిమ్మల్ని ట్రైన్ చేసుకోండి, మీరు ఎదగండి. ఒక వ్యక్తి దగ్గరికి నాలెడ్జ్ కోసం వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ నాలెడ్జ్ అనేది అతని దగ్గర అందుబాటులో ఉన్నా లేకపోయినా కానీ మీ ఎక్స్పీరియన్స్ అనేది మిమ్మల్ని బతికిస్తుంది. రైతులు అనేవాళ్ళు తప్పక మీరు మీ ఓన్ నాలెడ్జ్ తీసుకోవాలి. ఓన్ నాలెడ్జ్ తీసుకుంటేనే మీకు 100% రిజల్ట్ వస్తాయి. మీరు సొంతగా చేయండి, ఏదైనా పెత్తనాలు చేయొద్దు, మధ్యవర్తిని అసలు నమ్మొద్దు. మీరు ఓన్గా ట్రయల్స్ చేయండి. సో ఇది సోదరుల రిజల్ట్ అనేది. చూడండి సోదరు, అద్భుతమైన రిజల్ట్ అనమాట. ఫ్రూట్ సైజు కానీ ఫ్రూట్ క్వాలిటీ కానీ అద్భుతం. ఎన్ని రైన్స్ వచ్చినాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, స్టిల్ క్రాప్కి ఏం ఇష్యూస్ లేవు. క్రాప్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఫ్రూట్ సైజు కానీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు సోదరులారా. సో అమేజింగ్ పర్ఫార్మెన్స్. చూడండి సోదరులారా, ఫ్రూట్ అనేది ఎలా ఉందో. ఫ్రూట్ సైజ్ చూడండి తప్పకుండా. Doing very well సోదరులారా. There is no harmful medicines. దానిమ్మలు ఎవరైతే పండిస్తున్నారో సోదరులారా, కొంచెం కళ్ళు తెరిచి చూడండి ఈ తోటని. ఇందులో ఎటువంటి కాంప్లికేటెడ్ థింగ్స్ లేవు సోదరులారా. ఓన్లీ ఫర్టిగేషన్స్, మైక్రో న్యూట్రియంట్స్, ఎలిమెంట్స్ అనమాట స్ప్రే చేసామంతే. అది కూడా ఏంటంటే డ్రిప్ ఇచ్చాము, ఎట్ ద సేమ్ టైం ఫోలియర్ అప్లికేషన్ ఇచ్చాము. కానీ సోదరులారా, దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోండి, బయోస్టిమ్యులేట్స్ ఖచ్చితంగా వాడండి. బయోస్టిమ్యులేట్స్ వాడటం వల్లనే ఈ క్రాప్ ఇంత హెల్దీగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత ప్లెజెంట్గా రావడానికి మెయిన్ ఇదొక ఉదాహరణ మీకు చూపించడానికి కోసం. ద బెటర్ రిజల్ట్. ఫ్రూట్ ఆల్సో బాగా మెచ్యూర్ అయిన సోదరులారా. ఫ్రూట్ ఆల్రెడీ వెల్ అయింది చూడండి. ద బెస్ట్ పర్ఫార్మెన్స్. చూడండి ఫ్రూట్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్.
అందరే బాగా చూస్తున్నావు వీడియోలు, మరి బాగా అందరూ చూసినప్పుడు తగ్గిపోయింది అన్న, కొంచెం బాగా కౌన్సిలింగ్ లో బిజీ అయిపోయి అసలు ఫాలో అవ్వలేకపోతున్నాను. మీరేమో దన పెడుతున్నారు అన్ని ఒకటేసారి. అట్లా వీకెండ్స్ పెట్టాను అన్న ఎక్కువ, అంటే జనాలు ఫ్రీగా ఉంటారు కదా. చాలా మంది రైతులు ఉన్నారమ్మా. రైతులు కాదు, సబ్స్క్రైబర్స్ కోసం కూడా. సబ్స్క్రైబర్స్ బాగా పట్టించుకోంగా. మనకి మోటివేషన్ అనేది సబ్స్క్రైబర్స్ కాదు, మనకి హౌ టు డెవలప్ ద ఫార్మర్స్. వెల్ పర్ఫార్మెన్స్ చూడగలరా. కాదమ్మా, ఇప్పుడు మొక్కలకి ఏంటంటే మనకి అవి మార్నింగ్ లేవగానే అవి కూడా బ్రేక్ఫాస్ట్ తినాలిగా, వాటికి కూడా ఫుడ్ ఏమో ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంటుందిగా. ఇమీడియట్లీ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ మీరు డెలివరీ చేసుకుంటే ఈవినింగ్ కల్లా దానికి దాదాపుగా క్లీన్ అయిపోద్ది, మొత్తం మొక్క కూడా డీటాక్స్ అయిపోద్ది. టైం ఎంత అవుతుంది చూడండి మీరు. బెటర్ పర్ఫార్మెన్స్ చూడండి, చాలా బాగుంది క్రాప్. ఒక 5-10 minutes వాళ్ళని పిలిపించి ఇవ్వగొట్టమ్మా. టైం వేస్ట్ చేద్దామా, ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది, టైం అయిపోయింది ఇది. అంతేనా? సరే అట్లానే కాదుగా, టైం అయిపోతుంది కానీ నా ఇంటెన్షన్. ఏంది ఏంది? సరే తిప్పు, ఇప్పుడు నీ ఆనందాన్ని నేను కానకూడదుగా. ఏమన్నావు? చెయ్యి మరి, ఇప్పుడు నీకు ఇష్టం ఉంది చెయ్యి, నేను కానట్లేదు. మరి నేను అనేది ఏంటంటే చూడండి సార్, ఇది ఓన్లీ ఫస్ట్ ఇయరే. చూడండి ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. క్రాప్ ప్యాటర్న్ కానీ క్రాప్ సిస్టమ్ కానీ మేబీ బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ గ్రోత్, చాలా హెల్దీగా ఉన్నాయి కొమ్మలు కూడా. చూడండి నీట్గా అంతా. ఓన్లీ సైంటిఫిక్ వెళ్ళాలండి సోదరులారా, దయచేసి చెప్తాను. మళ్ళీ మీకు షాపుల్లో దొరికే మందులు తెచ్చుకొని వేసుకొని మీరు నాకు రోగం వచ్చినప్పుడు నేను కట్టుకుంటాను, రోగం వచ్చినప్పుడు నేను కొట్టుకుంటాను మందు, అప్పుడు దాకా చూద్దాను అనే ప్యాటర్న్ వద్దు సోదరులారా. ఇందులో మెయిన్ ఏంటంటే సోదరులారా, సీక్రెట్ ఏంటంటే షెడ్యూల్ అనమాట. ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి, క్రాప్ ప్రోగ్రామింగ్ ఎలా మనం మనకున్న వాతావరణ పరిస్థితులను బట్టి మనం ముందుకి వెనక్కి ఎలా తీసుకెళ్తా ఉండాలి, ఇదంతా ఒక గేమ్ సోదరులారా. గేమ్తోనే ముందుకు పోవాలి.
సోదరులారా.